వచ్చేసినారేంది? ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్ కి స్వాగతం సుస్వాగతం. వచ్చేసినారా అమ్మి? బాగున్నారా? ఎక్కడున్నారు? తయారమ్మని తెలిసిపోయిందా? నేనెవరు? తాకట్టులో తాయారమ్మని. ఇల్లు తాకట్టు పెడతా, సెల్లు తాకట్టు పెడతా, బంగారం తాకట్టు పెట్టుకుంటా, బొంగరం తాకట్టు పెట్టుకుంటా, మీ మాట తాకట్టు పెట్టుకుంటా, డబ్బుల మూట తాకట్టు పెట్టుకుంటా. పెట్టుకుంటారా మరి తాకట్టు? పెట్టిపోలే, నువ్వు పెట్టుకున్న వడ్డాను నాదేగా. ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? పోరి నువ్వు ఏందమ్మా ఇది నీ వడ్డానవా? చూపెట్టు, నీ పేరు రాసుందా ఇందులో? స్లిప్ ఉంది నా దగ్గర. ఇగో నా దగ్గర ఏషాలు వేసావు అనుకో, జంబోల బొమ్మ అయిపోతుంది నీ పని. ఇగో మీరందరూ బాగా తెలివి మీరు వచ్చారని అర్థమైపోతుంది గాని మీ అందరు ఫోటోలు తీసుకొని అడ్రస్లు సేకరించుకొని మొత్తం రికార్డింగ్ చేసి పెట్టుకుంటా. అప్పుడు మీరు తాకట్టు పెట్టుకోండి, నేను డబ్బులు ఇస్తా. ఇదిగో మీకోసం డబ్బులు తీసుకొచ్చా. సరేలే. స్మైలింగ్స్ ఇసుకో, 1 నిమిట్ క్లోజప్ తీస్తా. అది ఈ ఫోటో కింద నీ డీటెయిల్స్ అన్ని ఫీడింగ్స్ చేసుకుంటానమ్మే. మళ్ళీ ఆ తర్వాత నువ్వు తాకట్టు పెట్టేసి డబ్బులు ఇవ్వకుండా మాయమయ్యావంటే నేనెవరిని అడిగేది? చెప్పు, నీ పేరేంది? తయారమ్మా. నా పేరు స్మార్టీ కాదు. ఏంటది స్మార్ట్ ఫోన్ లాగా స్మార్టీ అని? నా పేరు స్మార్టీ, ఆ స్మార్ట్ ఫోన్ కాబట్టి. అయ్యా, ఇప్పటి వరకు మన గ్రీన్ టీ మాత్రమే తెలుసు, ఇప్పటి నుంచి స్మార్ట్ టీ కూడా తెలుసు మనకి. ఏం స్మార్టీ, ఏడు నుంచి వచ్చినావు నువ్వు? నేను ఇక్కడ మన హైదరాబాద్ నుంచి రాలే. హైదరాబాద్ నుంచి వచ్చినావా? హైదరాబాద్ నుంచే వచ్చినా. చెప్పు మరి ఏం చేస్తుంటావు? ఇక ఇక్కడే ఇక్కడ కొలువు తీసుకున్నా, చూస్తున్నా. ఉద్యోగం చేస్తావా? చేస్తాను. నీ దగ్గర ఏంటి? నువ్వేం తీస్తే అంత నీ దగ్గర చేయలేదు. నువ్వు నా దగ్గర ఉద్యోగం చేస్తావా? ఊరుకో, నేనే ఉద్యోగం వేటలో ఉంటే నీకేంటి? తక్కువ తయారమ్మా. పిట్ట నిండా డబ్బు కాదు, పెట్ట నిండా డబ్బులు లేవు కానీ పెట్ట నిండా సామాన్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఒంటి నిండా పెట్టేసుకున్నాను కానీ ఆధార్ కార్డు ఉందా నీ దగ్గర? ఉంది. ప్రూఫ్ కావాలి మరి నాకు. ఇస్తాను నీకు. ఏది? ఇక ఉన్నది బ్యాగ్ లో తీసి. ఉన్నదంటే కుదరదు కానీ ఒక పని చేయి, tayarama@starmaila.com అని మెయిల్ చేసేసే ఆధార్ కార్డు డీటెయిల్స్ అని నా దగ్గర పెట్టుకుంటానులే. ఏది స్వప్న, ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, ఒక ఫోటో తీసుకొని పెట్టుకుంటాను కదా. అబ్బో అంత పోజ్ ఎందుకు, నేను పెళ్లి చూపులకు పంపిస్తున్నానా అమ్మి? మనం ఒకటే కదా తయారమ్మా. ఏది మనం ఒకటే? నేను మీకన్నా 2-3 సార్లు ఎక్కువే. సరే గానీ ఏడు నుంచి వచ్చిన డీటెయిల్స్ ఫీడ్ చేసుకోవద్దు. నా పేరు స్వప్న, శ్రీకాకుళం నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. శ్రీకాకుళం నుంచి వచ్చావా? అలగలగలగలగా ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అయితే తాకట్టు పెట్టుకోవడానికి బోలెడని వస్తువులు ఉంటాయి అమ్మి. నేను రెగ్యులర్ గా నీ దగ్గరకు వస్తూ ఉంటానుగా. మా ఆయన చేరుకున్నాను అంటే నీ దగ్గరకు వచ్చి ఏదో ఒకటి పెడుతూ ఉంటాను తాకట్టు. మర్చిపోయావా నన్నే? బాగా చెప్తున్నావులే అబద్ధాలు, నేను ఎప్పుడు నీ మొహం చూడలా. అయ్యో నీరోష. హాయ్ తయారమ్మా. ఆగాగు, ఫోటో తీసుకుంటాను. వద్దు తయారమ్మా, ఇంత ఫోటో తీసి కూడా నువ్వు తాకట్టు పెట్టే రకము. ఏంది ఫోటో కూడా నేను తాకట్టు పెట్టుకుంటానేంటి? తాకట్టు పెట్టవేంటి? మరీ చెప్తావు. చీపురు పుల్ల దొరికిన తాకట్టు పెడతావు కాదేంటి? అందరికీ తెలుసు ఆ బాపతి. తాకట్టు పెట్టనులే గాని నీరోష, నీ ఫోటో OLX లో అమ్మేస్తా. నాకు తెలుసు కానీ సంగతి, అందుకే ఫోటో వద్దన్నాను. కానీ నేను ఏడకిల్లు వచ్చినావు, మంచి మాట కొడుతున్నావు. తయారమ్మా. ఎక్కడి నుంచి? విజయనగరం నుంచి వచ్చాను. విజయనగరం నుంచి. ఆ ఇంటి పేరేంటో చెప్పు. ఇంటి పేరు ఎందుకు తయారమ్మా? ఫీడ్ చేసుకుంటా. పెట్టుకుంటావేంటి? నాకు భయమా, నేనేమి ఇవ్వ నీకు. వీధి పేరు చెప్పు కనీసం. వీధి పేరైనా నీకెందుకు చెప్పాలి తయారమ్మా? పాన్ కార్డ్ అయినా ఇవ్వు. పాన్ కార్డ్ ఎందుకు? ఏమడిగితే నీకెందుకు అంటే ఇదిగో తాకట్టు పెట్టు. దగ్గర ఏం పెట్టినా సరే తాకట్టు పెట్టుకుంటా. ఆ భయం లే నాకు. అమ్మా మా ఇంటి ఒక్కదాన్నిలే. అమ్మే ఏమనుకున్నావు నువ్వు? అమ్మే ఏంది చెప్పు తయారమ్మా. ఏ మాట మాట చెప్పాలి కానీ మేడలో బంగారం మా ఆయన ఇందాకలే చెప్పినాడు, పో తయారమ్మ వస్తుంది, వస్తువులు జాగ్రత్త, నువ్వు తిన్నంగా వస్తువులతో రాకపోతే. బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కానీ ఒకసారి వచ్చి కనపడమని చెప్పు. సరేలే, ఆధార్ కార్డు గోల్డ్ బిస్కెట్లు లేవులే,
ఆ బిస్కెట్లు మా ఆయన ఇదే పెట్టినవే. ఏంది ఆ బిస్కెట్లు, ఆ 2 బిస్కెట్లు నావేలే. గోల్డ్ పేర్లున్నాయి చూడు, కావాలంటే నిరూష విజయనగరం అని మీ ఆయన మా పెట్టిన ఆయన పెట్టినాడు. ఏందమ్మీ గోల్డ్ బిస్కెట్లు ఎవరు దాకట్టు పెట్టేసి పోయాడు? 4 సంవత్సరాల నుంచి నేను ఎత్తుకుతున్నా, తినడానికి లేదు తాగడానికి లేదు, చూసి మురిసిపోతున్నాను అంతే. అది గమ్మేసి నీకు డబ్బులు ఇవ్వనుగా. మీ ఆయన ఏం కాదులే, ఇంకెవరో తీసుకొచ్చి పెట్టారు. మా ఆయన నాకు తెలుసులే. పెట్టిన పేరు చూసుకోరా నీ అదొకసారి. కన్ను నా బిస్కెట్ల మీద పడింది. నీకు కావాలంటే నా కుక్కకు పెట్టి 2 బిస్కెట్లు పెడతాలే. ఒక పని చేయి అయితే, నీకు ఆ బిస్కెట్లే కావాలంటే మీ ఆయన తీసుకొచ్చి తాకట్టు పెట్టి బిస్కెట్లు పెడిపించుకో. మొత్తాయరమ్మ ఏం అవసరం లేదు. ఆ బిస్కెట్ల కన్నా మా ఆయన బంగారం పో. మీ ఆయనతో మేమేం చేసుకుంటాంలే గాని ఆ బిస్కెట్లు అందుకే పెట్టుకున్నాగా. మెయిల్ లో ఏమని కార్డు పంపించు. పంపిస్తాను. ఇదిగో సునీత, ఎవరిని అడిగినా ఆధార్ కార్డు ఇవ్వట్లేదు గానీ నువ్వు మాత్రం ఫోటో ఇవ్వు. ఏందమ్మి నవ్వట్లా? నవ్వుతే కూడా తాకట్టు పెట్టుకుంటావేమో అని భయం సుమా. మస్తు కొడుతున్నావు. నవ్వితే తాకట్టు పెడతావంటే గుర్తొచ్చింది, నా దగ్గర 2 పళ్ళ సెట్లు ఎవరో తాకట్టు పెట్టేసి పోయారు. ఎవరిది? ఏది ఆధార్ కార్డు? ఆధార్ కార్డు తెచ్చినావా అమ్మి? తెచ్చినాను, నేను మంచిదాన్ని కదా. మరి తాకట్టు పెడతాను. ఏం డబ్బులు ఇస్తావు, ఎంత ఇస్తావు? ఆధార్ కార్డు తాకట్టు ఎందుకు నేను పెట్టుకుంటాను? నేనేం చేసుకోను నీ ఆధార్ కార్డు తాకట్టు పెట్టుకొని? పెట్టుకుంటా. నువ్వు అడిగినప్పుడు, నేను ఇచ్చినప్పుడు, నేను అడిగినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా. కార్డు తాకట్టు పెట్టమంటావు? ఏది చూపెట్టు. చూసుకో, మంచిగా చూసుకో. ఎంత ఇస్తావు? రేట్ ఇస్తేనే ఇస్తా. నీ ఆధార్ కార్డు తాకట్టు పెట్టుకున్నా? నేనేమైనా గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ లో ఉన్నాను అనుకుంటున్నావా? ఆధార్ కార్డులు పాస్పోర్ట్లు అన్ని తాకట్టు పెట్టినాకి. ఇది నీదేనా? నాదే. అమ్మ ఏందమ్మి ఇక్కడేమో సన్నగా కొడుతున్నావు, ఇక్కడేమో లావుగా ఉన్నావు. మేకప్ అండి ఇది. ఏం మేకప్? మాత్రం మందం పూసారేటి? ఎంతకి చెప్పు, ఏం తాకట్టు పెట్టుకుంటావు, ఎంత ఇస్తావు? సరే తాకట్టు పెడుతున్నావా? సరేలే, నీ మాట ఎందుకు కాదనాలి గాని ఒక్క నిమిషం లెక్కెట్టి చెప్తాను. ఏ మాత్రం ఇస్తాను. ఎన్ని నెలలకు తాకట్టు పెడుతున్నావు? ప్రస్తుతానికి 1 నెలకి తాకట్టు పెడతాను. ఒక్క నెలకి తాకట్టు పెడుతున్నావు. ఎంత డబ్బులు ఇస్తావు? వడ్డీ ఇదిగో. ఎంత? నీ ఆధార్ కార్డుకి రూపాయి తీసుకో. ఏంటి చిల్లరా? మరి లేకపోతే చిల్లర ఆధార్ కార్డు ఇస్తే చిల్లర ఇస్తావా? నువ్వు మాత్రం జెరాక్స్ తీసుకొచ్చిస్తే నేను మాత్రం ఎందుకు నోట్లు కట్టిస్తాను? జెరాక్స్ కింతే వస్తుంది. నిజమైన కార్డు తీసుకొస్తే చిల్లర వద్దమ్మా. ఆధార్ కార్డుగా 2 రూపాయలు చిల్లర తీసుకున్నాడు. 2 రూపాయలు చిల్లర తీసుకుంటే నీ ఆధార్ కార్డు నువ్వే మడిచిపెట్టి పట్టుకొని పో. అలా తీసుకున్నాక వెనక్కి తీసుకో. మాకు డబ్బులు కావాలి. అమ్మి బాగా నసలా ఉంది. నా మాట కొంచెం పరిచయాలన్నీ అయిపోయాయి కాబట్టి ఇదిగో, నేనైతే మీకు రూపాయి కన్నా ఎక్కువ ఇవ్వను గాని వీళ్ళు మాత్రం అబ్బయ్యా 10 పాయింట్లు ఇచ్చేయమంటావా? అబ్బయ్యా అడ్డనేలే ఇచ్చేస్తున్నా. 10 పాయింట్లు తీసుకోండి. అబ్బో కళకళ్ళాడుతుండ్లా మీరందరూ. 10 రూపాయలకి. 10 రూపాయలకే. 10 రూపాయలు అంటే ఏంటి తక్కువ అనుకుంటున్నావా ఈ రోజుల్లో? 10 రూపాయలకి ఈ పైసలు 10 రూపాయలకి 10 రూపాయలకి పానీపూరి వస్తుంది. ఇప్పుడు రౌండ్ చెప్పుకుందాం. మనం మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. Ready, 1 2 3 వేసుకో. 1 2 3 గో. గట్టిగా వెయ్యి. ఏందమ్మి అమ్మి చేతిలో బలమే లేదు అసలు. గ్రీన్ టీ ఎక్కువగా తాగి డిహైడ్రేషన్ కి వెళ్ళిపోయినట్టున్నావులే. నువ్వు వెళ్ళి రెడీగా ఉండు. స్టార్ట్. అయ్యో అయ్యో అయ్యో, ఏందమ్మీ ఆవేశం? నువ్వు ఇచ్చిందా తాయారమ్మ? అసలు వేస్తూనే పోతున్నావు. నేను స్టాప్ అన్న తర్వాత 4 వేసావు గాని అవి వెనక్కి వేసేసానులే. ఇదిగో స్మార్ట్ టీ, నీకు వచ్చిన పాయింట్లు ఎంతంటే 9 18 19 20 21 22 23 పాయింట్లు వచ్చినాయి నీకు. ఇగో నా దగ్గర ఒకటి ఉంది, తాకట్టు పెట్టుకుంటావా లేదా? ఇక పెట్టుకుంటా. ఇగో నేను సినిమాకి పోవాలి, దానికి పైసలు ఇవ్వమంటే ఇస్తనే లే మా అమ్మ నాయన. అయ్యో ఏం చేయాలి? నువ్వు గుర్తొచ్చినావు, ఒక బీద పెడదామని వచ్చి. అమ్మా నాయనల్ని నమ్ముకోకు, తాకట్టు తాయారమ్మని నమ్ముకో, ఉన్నది అమ్ముకో. అందుకే కదా వచ్చిన.
ఏం తీసుకొస్తుంది అమ్మి? ఏమో చూడు ఏం ఏదైనా మంచి కాస్ట్లీ ఇగో, ఐటమ్ ఇగో తీసుకొచ్చేలాగా చూడలేదే? ఉందిగా. చూడు ఏమిస్తావేంది దీనికి? ఏంది దమ్మే? చుట్టూ తయారమ్మా ఇది మామూలు నీకు ఉందా? కావచ్చు. ఏంది చుట్టూ ఉన్నాయి చూడు. ఎన్ని చోట్ల ఉన్నాయి అదో దీనికి? డిజైన్ కనబడతలే, ఎంత అందంగా ఉంది. నీకు బయట దొరుకుతుందా ఏంది కొంటే గాని? ఏ, మళ్ళా ఇది డిజైన్ అవును మరి బయట దొరకదు. దొరకదు. సర్లే. అడగరాదు ఒక రోజు. నీకు కూడా దొరకని ఫ్యాన్సీ రేట్ ఒకటి ఇస్తాలే. ఏమిస్తావు? ఈయన్నే ఉండొస్తున్నా. అమ్మో బానే బాగానే తెస్తుంది. చెప్పాను కాదమ్మీ, ఎవ్వరు ఇవని ఫ్యాన్సీ రేట్ నేను నీకు ఇస్తానని. ఇదిగో ఈ సొట్ట పడని బిందెకి ఇది. నువ్వు మంచిదాని తయారమ్మా, ఇంత మరి మంచిదాని బిందెకి సొట్ట పడింది కాబట్టి ఇది. ఇట్లా ఏదు తయారమ్మా, నాకు గది రాదు, గది చూపెట్టు గది. నేనేం చెప్పినా నీకు నువ్వు జాగ్రత్త వినలేదమ్మీ. ఏమన్నావేంది? సొట్ట పడని బిందెకి ఇది, పడిన బిందెకి ఇది. బిందెలు సొట్ట పడింది కాబట్టి ఇగో పట్టుకో. ఇక గదానికి సినిమా కన్నా పోతానా, కనీసం బయట ఏమన్నా కొనడానికన్నా వస్తుందా టికెట్? ఎందుకు రాదు? ఏమొస్తది? అసలు ఎంత శబ్దం చేస్తుంది తెలుసా? ఇది చూడు, ఇది వేసిన ఏమైనా శబ్దం చేసిందా? ఇప్పుడు చూడు, నేను నీకు ఇచ్చేది ఎంత చేస్తా చూడు. ఇక గవి ఉంచుకొని కానీ నాకు సప్పుడు లేదే, నేను సప్పుడు లేక పోయి వస్తాను కదా. నువ్వు బాగా సప్పుడు చేసి సొట్ట చేసినావు, ఎవరిని కొట్టినావో ఏమో నాకు తెలియదు అమ్మి. నేను మాత్రం ఇచ్చేదే ఇది. ఇవైతే నేను తీసుకోను, నాకు గది ఇస్తావంటే తీసుకుంటా, లేకపోతే వద్దు. ఆల్రెడీ అమ్మి చేతిలోకి వచ్చేసినటువంటి ఐటమ్ మళ్ళీ వెనక్కి పోవడం అందుకే కదా నీ చరిత్రలోనే లేదు. అందుకనే చెప్తున్నా, అందుకే నీ చేతిలో పెట్టిన గది ఇయ్యి, నాకు ఇదేం వద్దు. నేను ఇచ్చేది లేదు. ఇచ్చేదా చచ్చేదా ఆలోచించుకో. పర్లేదు తారమ్మో, నోటన్న దానికి కలిపియ రాదు. ఇస్తాలే, పట్టుకో. నోటు కాదు గాని నోటి మాట ఇస్తున్నా నీకు. నువ్వు మళ్ళీ గంటలో వచ్చి బిందె తీసుకొని పో. నేను నీకు 10 రూపాయలు ఇచ్చిన దానికి నువ్వు నాకు ఇంట్రెస్ట్, వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, బాహుబలి వడ్డీ, బ్రహ్మోత్సవం వడ్డీ అన్ని కలుపుకొని ఒక్క నిమిషం ఉండు చెప్తా. ఏమనుకోద్దాం, నేను కొంచెం లెక్కల్లో వీకు. తయారమ్మా ఇది ఎవరు తాకట్టు పెట్టినారు ఏంటి? ఇది మీ ఆయన తాకట్టు పెట్టిపోయినట్లే. ఇది మా ఆయన దగ్గర లేదే. ఇదిగో చెప్పానా, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, బాహుబలి వడ్డీ, బ్రహ్మోత్సవం వడ్డీ, సరైన వడ్డీ అన్ని కలిపేసుకొని నువ్వు నాకు గంట తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు 516. సరేనా? కొత్త బిందె వస్తది, నాకెందుకు ఇవి? నీవే తీసుకో. అయ్యో, ఇదిగో నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు నాకు అది ఇచ్చేసావనుకో, బిందె పోయే 10 రూపాయలు పోయే. 10 రూపాయలకి సినిమా టికెట్ వస్తుందా? 10 రూపాయలకి సినిమా టికెట్ రాదు గాని దానికి కొంచెం కలిపితే వస్తుందిలే, కలుపుకో. ఏందమ్మీ మంచిగా ఆడాలి మరి. 1 2 3 గో. పాప ఒక్కటేసావు, వెనక్కి. నీరోషాకి ఎన్ని పాయింట్లు వచ్చాయో లెక్కెడదాం. 9, 18, 27, 28, 29. జాకెట్ బాగా కుట్టించుకున్నావు. వజ్రాలా, కుందనాలా, కుందన్సా? 1 2 3 గో. సునీతమ్మ, తయారమ్మా ఎన్ని పాయింట్లు వచ్చాయో లెక్కెడదాం అమ్మి. లెక్క పెట్టు. 9, 18, 19, 20, 21, 22, 23, 24. స్టార్ట్. మీరు వెళ్ళా రెడీగా ఉండు, ఆడ రెడీగా ఉండు. స్టార్ట్.
ఆ. ఇదిగో స్వప్నక్క 9, 18, 19, 20, 21, 22, 23, 24 పాయింట్లు వచ్చినాయి. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా? తర్వాత రౌండ్ సినిమా చూపిస్తాం. మామ మొదటి సెలబ్రిటీ ఎవరు వచ్చారో చూద్దాము. అమ్మో చిరంజీవి గారు ఎప్పటికైనా వచ్చి ఏదైనా తాకట్టు పెడతారేమో అని వెయిటింగ్ నేను. ఎందుకు పెడతారులే, జనరేషన్స్ హ్యాపీగా ఉన్నారు. పక్కన పిక్చర్స్. స్వప్న అందరివాడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. అమ్మికి వేసుకోండి 10 పాయింట్లు. 6 పాయింట్లు. తర్వాత సెలబ్రిటీ శ్రీదేవి. మెడలు ఏంటిది, ముత్యాల హారమా? ఏమైనా తాకట్టు పెడతారా? బానీ కపూర్ గారిని అడగాల. వద్దులేండి, పెట్టేసుకోండి మీ ముత్యాల హారం మీ దగ్గర. పక్కన పిక్చర్. స్మార్ట్ టీ, 16 ఏళ్ల వయసు. ఐస్ టీ. కరెక్టా కదా? చూద్దాం. మొన్న ఎవరో సచ్చినోడు అని కనకాంబరం పూలు, మల్లె పూలు తాకట్టు పెట్టేసి పోయాడు. నేను కూడా సరిగ్గా టైంకి చూసుకోలేదు. నా అసిస్టెంట్ తీసేసుకొని వాడికి 15 రూపాయలు ఇచ్చేశాడు. వాడు నాకు కనపడాలా? అయిపోతాడు. వాడు మళ్ళీ డబ్బుల కోసం వస్తే నేనేం చేయాలి? వాడిపోయిన తాడివ్వను. ఎట్టు చెప్పావు? సిరిమల్లె పువ్వా నువ్వు కూడా చూడకపోయినావా ఏంది సినిమా? మల్లెపువ్వా అంటే నేను తాకట్టు పెట్టిన మల్లెపువ్వు దగ్గరికి వెళ్ళిపోయాను. నువ్వేమో సినిమా టైటిల్కి వెళ్ళిపోయావు. సినిమాలో పిచ్చి కాదు నాకు. అమ్మాయి మాట్టుకున్నావు. తర్వాత ఎవరైనా తాకట్టు పెట్టుకుంటారా? ఏమైనా పెట్టుకుంటామండి. ఉంటే పెట్టుకోండి తొందరగా. ఏంటి ఇప్పుడు వరకు ఏం బిజినెస్ జరగలేదు అసలు? తాకట్టు పెట్టడానికి వచ్చా. ఏం తెచ్చావు? చేతిలో ఏం లేదు. మెళ్ళో గొలుసా? చేతుల్లోవి మెళ్ళోవే తాకట్టు తీసుకుంటారా మీరు? లేదు, కాళ్ళకు ఉండేటువంటి పట్టీలు తీసుకుంటాం, నడుముకుంటే వడ్డానం పెట్టుకుంటాం, కాళ్ళు ఉన్నాయి పుట్టలు పెట్టుకుంటాం, ఇది పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాం. ఏడు చెప్పులు చూస్తున్నావు? చూపిస్తానే. ఏంటి? చెప్పులు తాకట్టు పెట్టడానికి తీసుకొచ్చా. చెప్పులు తాకట్టు పెట్టడానికి తీసుకొచ్చావా? చెప్పు తాకట్టు పెట్టడానికి తీసుకొచ్చావా? చెప్పు కావాలా, చెప్పులు కావాలా? ఏదో ఒకటి చెప్పు నువ్వే. నాకు డబ్బులు కావాలి, నీకు చెప్పులు కావాలి. సరే, ముందైతే చెప్పులు చూపించు, ఎంత పలుకుతాయో చెప్తా. ఇదిగో చూసుకో. ఏదో ఒకసారి చేతికి అందించు. ఒకసారి ఆ కొంగి లైవ్. ఇదిగో. బాగా తొక్కేసినట్టున్నావమ్మే. ఈ చెప్పులు నువ్వు తీసుకుంటే, మాకు డబ్బులు ఇచ్చుకుంటే కొత్త చెప్పులు తెప్పించుకుంటా అమెరికా నుండి. సరే అయితే తాకట్టు పెడతానంటావు. అవును, ఇస్తానుండు. మూడు, 4, 5. ఇదిగో పట్టుకో. చిల్లర వద్దు తాయారమ్మా, ఇంతకన్నా ఎక్కువ ఇది చిల్లర. 116లకి ఇది చిల్లర అనుకుందాము, లేకపోతే 1116లకి ఇది చిల్లర అనుకుందాము. నువ్వు ఏమైనా అనుకో, అంతకన్నా 1 రూపాయి పలకదు పో. తాయారమ్మా, 1000 తాయారమ్మా. కొట్టబడిన బిందె, బోని చెప్పులు, ఇవాళన్నీ నీకు చిల్లరలే మిగులుతాయి. వెళ్ళు. పర్వాలేదా? పర్వాలేదు లేపో. అయితే ఇదిగో బోని బేరం నీకు అయినట్టే ఇవాళ. ఇంకా వెళ్ళు. తర్వాత నేను నీకు ఇంట్రెస్ట్ సంగతులు కూడా చెప్పాలి పో. అన్ని బానే ఉన్నాయి. నాకు 6 పాయింట్లు ఇదిగో లేదా? నేను నీకు 6 పాయింట్లు ఇచ్చున్నాను కానీ గమ్మునుండు. ఇదిగో నీకు నేను ఎంత ఇచ్చాను? 5 రూపాయలు ఇచ్చాను. అవును, గంట వరకు పెట్టుకుంటాను. ఆ గంట తర్వాత దాని రేటు నువ్వు నాకు రిటర్న్ ఇవ్వాల్సింది. వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, బాహుబలి వడ్డీ, బ్రహ్మోత్సవం వడ్డీ, సరైన వడ్డీ కలిపి 516. కుదరలా.
కుదరలా చెప్పులు కూడా రాలా. ఉంచుకో నువ్వే నెక్స్ట్ సెలబ్రిటీ ఆరతి అగర్వాల్ పక్కన పిక్చర్స్. స్మార్టీ వసంతం. చూద్దాం. గ్రీన్ బల్బు 6 పాయింట్లు అమ్మికి. తర్వాత సెలబ్రిటీ మోహన్ బాబు గారు పక్కన పిక్చర్స్. సునీత యమదొంగ. చూద్దాం మరి. సునీత మైనసారు సినిమా పేరు ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎవరికి తెలీదా? సినిమా పేర్లు నారద ఉంటుంది కదా, అదే అదే ఏంది? అదే ఏంది తయారమ్మా? డిటెక్టివ్ నారద. Detective అదే అదే నారద. అదే అదే. తర్వాత సెలబ్రిటీ జగపతి బాబు గారు పక్కన పిక్చర్స్. నయనతార జగపతి బాబు. ఏం సినిమా? రజనీకాంత్ సినిమాయేనా? స్మార్టీ చెప్పు. స్మార్టీ స్మార్టీ కాఫీ టీ, ఐస్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఆరెంజ్ టీ, వెనిలా టీ, ఆ టీ, ఈ టీ. తయారమ్మా జర్రక్లు రాదు. కౌంట్ 10 9 8 7 6 5 4 3 2 1. అమ్మి పాయింట్లు పోతా ఉన్నాయి. మైనసారు. ఆ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఎంత వచ్చాయో అమ్మలందరికీ చూద్దాం. ఇంకా తర్వాత రౌండ్ చూసుకో. ప్రశ్నకు వేళ ఎరా. యమదొంగ సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్. అయ్యో ఇది కూడా తెలియదు పాప మమ్మీకి. ఏ పూరి జగన్నాథ్, బిఎస్ఎస్ రాజమౌళి. ఎస్ఎస్ రాజమౌళి. 3 పాయింట్లు వచ్చాయి నీకు. స్వప్న 1, సునీత 1, స్మార్టీ 1. మే నెలలో గౌతమ బుద్ధుని ఎన్నవ జయంతి జరుపుకున్నారు? ఆప్షన్స్. ఏ 2578, బి 2000. అమ్మో అన్నేళ్ళైందా పుట్టి బుద్ధుడు. తాయారమ్మ క్లూ ఇవ్వు తాయారమ్మ. ఎట్టిస్తానమ్మ మీకు? ఇవ్వు తాయారమ్మ. ఏ 2578, బి 2000. తోచింది ఏదో ఒకటి చెప్పు తొందరగా. ఏ తాయారమ్మ అంటే 2578. సరైన సమాధానం అమ్మి. 3 పాయింట్లు వచ్చాయి నీకు. స్వప్న 1, సునీత 1, స్మార్టీ 1. గౌతమ బుద్ధుని 2578వ జయంతిని 2016 మే 21న జరుపుకోవాలా? దా వచ్చో బెలూన్ పగలగొట్టు. మున్నా సినిమాలో హీరో ఎవరు? మన ప్రభాస్ కాదు? మన ప్రభాసా? మరి ప్రభాసేలే. తీసుకో 6. స్వప్న 2, సునీత 2, నిరీష 2.
తాకట్టు పెట్టుకుని అన్ని వేసుకుంటున్నావు అంట కదా, అందరూ చెప్తున్నారు. ఏటి ఆ, మరి. ఎవరా చెప్పింది? ఇగో ముక్కు పోగు చూస్తే తెలుస్తలే, మా నాయనమ్మ పెట్టింది తీసుకున్నావు, ఆమె పోయింది. ఆమె ముక్కు పుడక నేను వేసుకుంటాను. మరి ఆమె వచ్చి కట్టదని తెలుసు. చెప్తున్నారు జనాలకు అసలు మానవత్వం లేకుండా పోయి. నీ దగ్గర ఉన్నదా ఇదిగో నీ ప్రశ్న విను. చైనా దేశ రాజధాని నగరం పేరేంటి చెప్పు? ఆప్షన్స్? ఏ బీజింగ్, బి షాంఘై. బీజింగ్. కరెక్ట్, తీసుకో 3. ఇటు చూడొద్దు, వద్దు, అక్కడ చూసుకో 43. ప్లీజ్ స్మార్టీ, ప్లీజ్ గట్టిగా చెప్పు, చెప్పు. స్మార్టీ, ప్లీజ్ స్మార్టీ, ప్లీజ్ స్మార్టీ, ప్లీజ్ స్మార్టీ, వద్దు స్మార్టీ, ప్లీజ్ స్మార్టీ, వద్దు స్మార్టీ, నిరుష 2. ప్లీజ్ భలే డాన్స్ మూమెంట్ లో అడుగుతూ ఉండదు కదా నిరోష. స్వప్న 1. గజిని సినిమాలో హీరో ఎవరు? సూర్య. తీసుకో 3 పాయింట్లు. 6 తీసుకో. స్మార్తి 3, Please. 3. తీసుకోవాలంటే బాగా తీసుకుంటా, ఇవ్వాలంటే అసలు ఇవ్వేంటి తయారు. మన బిజినెస్ కూడా బాగా నడవాలి కదా. సెకండ్ క్వశ్చన్. ప్రపంచంలోనే తొలి పబ్లిక్ అక్వేరియం ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? అక్వేరియం అంటే చేపలది పెడతా ఉండ్లా, అదే. ఆప్షన్స్? ఏ 1853, బి 1900. 1853. సరిగ్గా చెప్పావమ్మే. ప్లీజ్ స్మార్తి 2, వద్దు, వద్దు. నిరోష 1. 1853లో లండన్ లోని రెజెంట్స్ పార్క్ లో ప్రపంచంలోనే తొలి పబ్లిక్ అక్వేరియాన్ని ఏర్పాటు చేశారు. ఓ సోస్, వీళ్ళకైతే 1853 పట్టింది కానీ మాకైతే నెల్లూరులో ఎన్ని అక్వేరియంలు ఉన్నాయో తెలుసా? ఏటి రొయ్యలవా? చెరువులు. అవి అక్వేరియంలు కాదేంటి? అవి aquarium లు అవి aquarium మరేంటి? కాదు, రొయ్యల తోటలు అవి. రొయ్యల తోటలా? అబ్బా, పూల రొయ్యల తోటలాగా చెరువులు. భలే ఉన్నాయి కదా. దా. ఓ జోస్ అమ్మి, ఎంత ముద్దుగున్నాడు, ఎంత ముద్దుగున్నాడు. నీ పేరేందబ్బయ్యా? మోహిత్ సాయి. మోహిత. సరే గాని ఇప్పుడు నేను ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? నువ్వు ఇందాక చెప్పులు వద్దన్నావు, ఆధార్ కార్డు వద్దన్నావు, బ్యాలెన్స్ సరిగ్గా కుదరలేదు, మా అబ్బాయిని తాకట్టు పెట్టుకుంటావేమో. ఏం మాట్లాడుతున్నావు అమ్మే? నాకు బయట పని ఉందమ్మా, నేను స్టార్ మహిళ ప్రోగ్రామ్ కి వెళ్ళాలి, 1 గంట తాకట్టు పెట్టుకో. నిన్ను తాకట్టు పెట్టేసేమని చెప్తుంది మీ అమ్మి. వచ్చేస్తావేంటి నా దగ్గరికి? వీడొచ్చేసి ఇలాగే ఉన్నాడులే. ఉండే 2 పళ్ళు చూపించేస్తా ఉన్నాడు వీడు. 1 గంటకే నమ్మోయ్. అమ్మో బాబును కానీ నేను తాకట్టు పెట్టానుగా, నా రూల్స్ ఒప్పుకోవుగా. వద్దా? ఓకే, క్వశ్చన్ అడుగుతున్నా. Okay. నాగార్జున హీరోగా చేసిన రక్షణ సినిమాలో హీరోయిన్ ఎవరు? క్లూ ఇవ్వుతాయనమ్మా. ఆప్షన్స్: ఏ శోభన, బి రమ్యకృష్ణ. శోభన. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయి నీకు, 3 పాయింట్లు తీసుకో. నిరోష 1. స్వప్న 1. స్మార్టీ 1. మమతా బెనర్జీ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంది? క్లూ అయ్యో, అది కూడా అది కూడా నీకు తెలియదా? అని కొట్టాడు. బాగా చేసేవాళ్ళే అబ్బయ్యా, అమ్మకి అది కూడా రాదే అని చెంప దెబ్బ ఒక్కటేసాడు. ఏ పశ్చిమ బంగా, బి హర్యానా. పశ్చిమ బంగా. తీసుకో 3. స్మార్టీ 2, స్వప్న 1. అయ్యో బానే తీసుకున్నావులే పాయింట్లు. స్మార్టీ 2, ఇక్కడ 1. అయిపోయింది మరి రౌండ్, అయిపోయింది. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్లు చూద్దామా? చూద్దాం. సరే మరి వెళ్ళొస్తావా? నేను తాకట్టు పెట్టుకోనిలే గాని అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు. తర్వాత బోలో చిత్రం. బోలో మొదటి చిత్రం
స్మార్టీ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ అంట. చూద్దాం అమ్మే. ఇంత కరెక్ట్ గా ఎట చెప్పావమ్మి. 6 పాయింట్లు తీసుకో. తాయారమ్మా ఆ. కింద పెట్టినా కదా విడిపించుకోవడానికి వచ్చిన. బిందె పెట్టినావు, విడిపించుకోవడానికి వచ్చావు. సరే మరి విడిపించుకో. డబ్బులు తేలేదు. డబ్బులు తీసుకురాకుండా వచ్చేసావు ఊపేసుకుంటూ. అటెంట్ ఇస్తాను అనుకున్నావు. డబ్బులు కూడా తీసుకోపోలేదు. మా అమ్మ కొడితే నేను వచ్చిన బిందె తీసుకోపోవడానికి. 10 రూపాయలు ఇచ్చాను కదా నీకు. అది మళ్ళీ నీకే ఇచ్చాను కదా. ఇదిగో గంట అయింది అనమాట. నాకు ఇచ్చావా నువ్వు తీసుకెళ్ళావా అనేది నాకు అనవసరం గానీ, ఇదిగో నువ్వు బిందె పెట్టినప్పుడేమో నేను 10 రూపాయలు ఇచ్చాను కాబట్టి, ఇప్పుడు గంట అయింది కాబట్టి చక్రవడ్డీ, భూ చక్రవడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ అన్ని కలిపేసుకొని 616 ఇచ్చేసి విడిపించుకొని వెళ్ళు. తీసుకో నువ్వే, నాకు వద్దు. ఏందమ్మి బిందె వద్దా నీకు? వద్దు. నీళ్ళు పెట్టుకోవడానికి కావాలి కదా. 616 ఇంకో 2 దెబ్బలు మా అమ్మ తోట తింటా. నీ దగ్గర ఇన్ని డబ్బులు పెట్టక ఇంకో కొత్త బిందె కొనుక్కోవచ్చు నేను. అమ్మి 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 ఆ. ఇగో ఇంకో మాట చెప్పు. ఉమ్. అట్ట పోతావేంటి? మరి అన్ని పైసలు అంటే మా అమ్మ కొట్టదు అక్కడ. సరే ఒక పని చేస్తాను, నీకోసం నేను చిన్న డిస్కౌంట్ ఇస్తాను సరేనా? ఎంత ఇస్తావు? 16 రూపాయలు ఇవ్వరక్కర్లేదు కానీ ఆ. 110 రూపాయలు ఇవ్వు చాలు. 100 రూపాయలు ఇవ్వు చాలు. నువ్వు ఇచ్చిందే లేదు. నేను మళ్ళా నీకు ఇయ్యాలా ఏంది? ఆ బిందె ఇయ్యి, నేను తీసుకోపోతా. ఇదిగో అమ్మి 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 ఇగో నీకు నాకు గొడవ ఎందుకు గాని, నా బంగారం కాదు, నా బుజ్జి కాదు, 600 ఇచ్చే చాలు. ఇక అవన్నీ కాదు గాని ఒక్క మాట చెప్తాను. అక్కడ ఇక్కడ అందరి దగ్గర తీసుకొచ్చిన 100 రూపాయలు ఇది ఇచ్చి తీసుకోపోతా. ఇగో అమ్మి 500 ఇక ఇంకో ఇంకో మాట 500. లేదు కానీ ఇది తీసుకుని ఇవి ఇచ్చే రాదు. 100 అయితే 100, గంటలో 100, బిందా. 10 రూపాయలు ఇచ్చానంతే. నీకు 100, నాకు బిందా. తర్వాత చిత్రం. స్మార్టీ బాలకృష్ణ. చూసావా నా బిందె నీకు ఎంత కలిసి వచ్చిందో అమ్మి. కదా? మళ్ళీ మళ్ళీ బజర్ నొక్కుతున్నావు. ఆ. చూద్దాం. బాలే బాబు నీకు 6 పాయింట్లు. తర్వాత చిత్రం. మమతా మోహన్ దాస్. ఏటి అమ్మయ్యా, ఓ అమ్మయ్యా నువ్వే వచ్చావా? చూద్దాం. కరెక్ట్, నీకు 6 పాయింట్లు. తర్వాత చిత్రం. సునీత చెప్పు. సుమంత్. సుమంత్. సరే చూద్దాం. నాగ చైతన్య -6. తర్వాత చిత్రం. స్వప్న. రమ్యకృష్ణ. చూద్దాం. సార్ పాయింట్లు. రమ్యకృష్ణ గాని దొరకాలి గాని రాజ్యం మొత్తాన్ని తాకట్టు పెట్టించుకోను. మాహిష్మతి సామ్రాజ్యం. తర్వాత చిత్రం. స్మార్టీ. సూర్య. చూద్దాం. సూర్యనే నీకు 6 పాయింట్లు. రౌండ్ అయిపోయింది. నేను ఒకటి చెప్పాలి. ఏటది? నేను ఒకటి తాకట్టు పెట్టాలనుకున్నా. ఏది పెట్టు? ఎంత ఇస్తావా తాకట్టు మీద? వస్తువు ఏంటో చూసి తూకం వేసి అప్పుడు చెప్తాం. వస్తువు చూస్తే కళ్ళు తిరుగుతాయేమో నీకు. వస్తువు చూస్తే కళ్ళు తిరుగుతాయో నాకు తెలియదు కానీ నీ ఒళ్ళు తిరుగుతోంది. ఇప్పుడు తిరగకుండా చెప్పు. ఇదిగో ఇప్పుడు నీ కళ్ళు తిరుగుతాయి. ఓ సోసి. ఏంటి డబ్బులు పెట్టి డబ్బులు దాకట్ట? ఆ, ఏటిది విచిత్రంగా ఉంది. నిజమైన డబ్బులేనా? నిజమైన డబ్బులే. చూసుకో. దొంగ నోట్లేం కాదుగా? చెక్ చేసుకో. ఏదొకసారి ముందు ఎంత ఇస్తావో చెప్పు. అంటే 50,000 పెడతావు అంటే దీన్ని నేను తిప్పుతా. నాకు 2 లక్షలు చేసుకుంటా. ఈ పిచ్చిదానికో 10,000 ఇస్తా.
10,000 ఏంటి 50,000కి గంటకే కాదు, ఇంకో మాట చెప్పు. 50,000 పెట్టుకుంటా, గంటలో అటు ఇటు తిప్పేస్తా, 2,50,000 సంపాదిస్తా, ఇప్పిస్తాను 15,000 ఇస్తా. 15,000 15,000 చక్రవడ్డ బారు వడియా? బారు రెస్టారెంట్ వడ్డీ. బారు రెస్టారెంట్ కాదు గాని కరెక్ట్ గా 50,000 నాకు 1,00,000 ఇవ్వు. ఇదిగో తీసుకో. ఇప్పుడు నా చేతికి చిక్కావు పిట్ట. అసలు ఈ డబ్బులు నా దగ్గర పెడుతున్నావంటే నీ దగ్గర బ్లాక్ ఎంత ఉంది, వైట్ ఎంత ఉంది? బ్లాక్ ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు స్విస్ బ్యాంక్ లో దాచుకోలేక ఈ మధ్య పనామా పేపర్స్ లో కూడా నా పేరు వచ్చిందని నా దగ్గర తీసుకొచ్చి దాచావులే. తాయరమ్మ నీ దగ్గర అయితే జాగ్రత్తగా ఉంటాయి కదా, అందులోనైతే మళ్ళీ ఓసెస్ వెళ్ళు చూద్దాం తర్వాత ఇది నీకు వస్తాయా రావా అని. పిచ్చిది 50,000 అనింది, 1,00,000 రూపాయలు కట్ట. డబ్బులు బాగా ఎక్కువైనట్టున్నాయి. మనకెందుకులే, 50,000 ఇచ్చావుగా దాచేస్తా. ఇంకా ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవన్నీ నా దగ్గర తాకట్టు పెట్టిన వస్తువులు, విడిపించుకోవడానికి ఎవ్వరు రాలేదు కాబట్టి ఎట్టాకో మీరు ఏదైనా గేమ్ కావాలన్నారు కాబట్టి ఇందులో పెట్టేస్తా ఉండాను. సరేనా? ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇట్టా పట్టుకొని లాగుతా ఉండాలి. ఇట్ట తీసుకొచ్చి పెట్టేయండి. ఆ తర్వాత బంతితో ప్లేట్ ఉంది కదా, దీన్ని కూడా ఇట్టా లాగుతా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయాలి. మధ్యలో పడిపోయింది అనుకో బంతి ప్లేట్ లోంచి, మళ్ళీ తీసుకెళ్లి వెనకాల పెట్టి దాంట్లో బంతి పెట్టి అప్పుడు లాగుతా ఉండాలి. ఆ బంతి అయినా పెట్టుకోవచ్చు, ఆ బంతి దొర్లుకుంటూ ఎట్టయినా వెళ్ళిపోతే ఈ బంతి అయినా తీసుకెళ్లి పెట్టుకోవచ్చు. ఇదే మరి ఆట. మీరు లాగేసి గీత దాటి అవతలు పెట్టినప్పుడు కుర్చీ గాని బంతి గాని పడిపోయింది అనుకో, వెంటనే తీసుకెళ్లి పెట్టేయాలి. అందులో బంతి కుర్చీ ఉంటేనే పాయింట్లు ఇస్తాం, లేకపోతే పోయినట్టే. రెడీ? 1 2 3 గో. అయ్యో ఒకటి 2 3 4 5 6 7 8 8 అంటే 8 6 48. టోస్టర్. తయారమ్మా నా డబ్బులేవి? ఎంత ఇచ్చావు? 1,00,000. 50,000 ఇచ్చావు కదా, ముందు 1,00,000 ఏదో అన్నా. నువ్వు ఇవ్వమన్నావు కదా తర్వాత. అది ఇప్పుడు అప్పుడే కదా. మరి అదే మరి నువ్వు 50,000 మా ఇచ్చావు. ఆయన ఇంట్లోని 1,00,000 రూపాయలు లేదంటున్నారు, 50,000 కదా నేను తీసాను. మీ ఆయనకి బుర్ర పని చేయట్లే. పని చేస్తుంది తయారమ్మా. ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళందరూ విన్నారు కదా, 50,000 ఇచ్చింది. 50,000 మరి పిల్లల్ని పెట్టద్దు, అందుకని కొంచెం సేపు పొదగని ఆ తర్వాత ఇస్తా. ఇస్తా గేమ్ ఆడు ముందు. దాదా ఇస్తా. నీ డబ్బులు ఎక్కడికి పోతాయి? నీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా ఒకటే. రెడీ? 1 2 3 గో.
1 2 3 4 5 6 7 8 9 10 60. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. ఇంత మెల్లిగా ఆట ఆడితే బిందెకి తొట్టపడినట్టే నీ పాయింట్లోకి పడిపోతాయి. త్వరగా ఆడు అమ్మే. గీతాట్లా నేను చెప్తానే ఉన్నాను, వింటానే ఉంది, మెల్లిగా ఆడుతాంది. స్టాప్ ఇట్ అయ్యేటప్పటికి గీత అట్లా 1 2 3 4 5 30. డిన్నర్ సెట్. స్వప్న ఇంకా నువ్వే ఆడాలి. 49 నీ టార్గెట్. అలాగైతే నువ్వు విన్ అవుతావు. లేదంటే అదిగో నిరోష డబ్బులు తాకట్టు పెట్టింది కదా నా దగ్గర, తను విన్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళు. 9. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36. సాస్ పాన్ సెట్. మరి ఈ రోజు విన్నర్ ఎవరో తెలుసా? అదిగో నా దగ్గర డబ్బులు తాకట్టు పెట్టింది మంది లక్కీ హ్యాండ్ నిరోషా. చిన్నదాని ఇంటికాడ పంపు ఉందిరో, చిన్నదాని ఇంటికాడ పంపు ఉందిరో, పంపు సిట్టు కాడ బింది నింపుతుందిరో, నింపి ఊపే చూపి ఊపి రవి సంపుతుందిరో. పిల్లగాడి నడకలో నా స్టైలు ఉందిరో, ఆ స్టైలు చూసి నా ఈడే రైల్ అయిందిరో, చిక్కు బుక్కు బయలుదేరిందిరో. బంగారు నిన్న పుల్లో సితారు వింటే ఓమారు. సరే మరి నువ్వు గెలుచుకుంటున్నావు అమ్మి రైస్ కుక్కరు, మైక్రోవేవ్ ఓవెన్. సరే గాని మా తాయారు ఇవే వద్దు గాని నీ బీరో ఇచ్చిరాదు. అమ్మో నా బీరువానే, అందులో ఎంతో మంది తాకట్టు పెట్టిన విలువైన వస్తువులన్నీ ఉన్నాయి కదా నీ బీరు అడిగాను తాయారు. బీరువా ఇచ్చుకోలేను కానీ వేరే ఏమైనా కావాలంటే అడుగు. నా డబ్బులేవి? ఈ డబ్బులేగా ఎక్కడ పోతాయి నిరోష? అసలే గెలుచుకున్నావు, ఇన్ని గిఫ్ట్లు వచ్చేసాయి నీకు. డబ్బులు ఇవన్నీ తీసుకుని మా ఆయన రానిస్తాను, నన్ను డబ్బులు కూడా తీసుకుని రమ్మన్నా. ఇచ్చేస్తా కుళ్ళు కళ్ళు ఇవన్నీ చూసాయంటే నీకు దిష్టి తగులుతుంది. అందుకని మీరు ముగ్గురు కళ్ళు మూసుకోండి అమ్మా. ఇదిగో నువ్వు కూడా, అయ్యో ముగ్గురు అంటే నువ్వు కూడా భలే కళ్ళు మూసేసుకున్నావే, 4వ దానివి. సరే ఎట్లాగో మూసుకున్నావుగా మూసేసుకో. వాళ్ళు మూసుకొని ఉండాలి. 3 లెక్క పెట్టేటప్పుడు 3 లెక్క పెట్టగానే నీ డబ్బులు నీ చేతిలో ఉంటాయి. ఏది కుడి చేయి జాచు అటు అలా రెడీగా పెట్టుకొని ఉండు. 1 2 3. తాయారమ్మేది అంత తేలిగ్గా వెళ్తానా తాయారమ్మని? పట్టుకుంటాను. ఎందుకు పట్టుకోను? నా 50,000 కాదు 1,00,000 రూపాయలు పెట్టుకుంది. చూస్తాను మా తాయారమ్మ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటు. పదండి.